ఇక కుకట్పల్లి వసంతనగర్ హౌస్ నెంబర్ 741 రోడ్ నెంబరు 21లో ఖరీదైన అద్దె భవనంలో ఇద్దరు ఇంజనీర్లు యువకులు గంజాయి అమ్మకాలు చేపడుతున్నారని సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం ఎస్టీఎఫ్ఐ నాగరాజు అదేవిధంగా ఎస్ఐ జ్యోతితో పాటు సిబ్బంది కలిసి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఖరీదైన అద్దె భవనంలో ఖమ్మంకు చెందిన బేగం నిలేష్ కుమార్ అదేవిధంగా వరంగల్ డోర్నకల్కు చెందిన సిరాజుల్లా నివాసం ఉంటున్నారు. ఇంట్లో సోదాలు నిర్వహించినప్పుడు 1185 కిలోల గంజాయి లభించింది. ఇద్దరు నిందితులను విచారించగా గత కొంతకాలంగా ఇన్స్టాగ్రామ్లో కాకినాడ నుంచి గంజాయిని తెప్పిస్తూ అమ్మకాలు సాగిస్తున్నారని వెల్లడించారని సీఐ తెలిపారు. వీరి వద్ద దాదాపు నుంచి 15 లక్షల కారు, 3 లక్షల విలువ చేసే బైకు, 3 లక్షల విలువ గల ఐఫోన్లు 3 స్వాధీనం చేసుకున్నట్లుగా చెప్తున్నారు. పట్టుకున్న గంజాయి విలువ దాదాపు 25,000 రూపాయలు ఉంటుందని, వాహనాల ఖరీదు మాత్రం 20 లక్షల పైన ఉంటుందని అంచనా వేశారు. తీసిన రాగు